శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము తదనుగుణంగా ద్వాదశ రాసుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయము కనుక చూసినట్టయితే, శుక్రుడు 1 ఆగస్టు నుండి 2 సెప్టెంబర్ మధ్యకాలంలో కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశి శుక్రుడికి నీచ స్థానం అవుతుంది. అయితే కన్యా రాశి అధిపతి బుధుడు, శుక్రుడికి బుధుడు మిత్రగ్రహము గనక, అంటే మిత్రుని క్షేత్రంలో నీచ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే నీచ స్థానం మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మిత్రక్షేత్రము మూలకంగా అది మనకు కాంపెన్సేట్ అయ్యి మధ్యస్థమైనటువంటి ఫలితాలు శుక్రుడి మూలకంగా కలిగే సూచనలు బాగా ఉన్నాయి. అయితే శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహం. శుక్రుడు ఎన్నో విషయాలపై ప్రభావాన్ని చూయిస్తాడు. ముఖ్యంగా శుక్రుడు దాంపత్యం పైన, సుఖము, వాహనాలపైన, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు, సుగంధ ద్రవ్యాలు, సంగీతము, సాహిత్యము, చతుషష్ఠి కళలపైన, విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడము, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడము, సౌందర్యానికి, ఐశ్వర్యానికి, శృంగారానికి, సమస్త భోగ భాగ్యాలకు కూడాను కారకుడు శుక్రుడు. అలాంటి శుక్రుడి యొక్క స్థితి, సంచారము ఏ స్థానాలలో జరుగుతుంది అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశము. శుక్ర బలము స్త్రీణాం శ్రేష్టం అని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా శుక్రుడు మంచి స్థానాలలో సంచరిస్తున్న సమయంలో మనకు సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. పుట్టిన సమయం లోపల కూడాను శుక్రుడి యొక్క స్థితి అనుకూలంగా ఉన్నట్టయితే వాళ్ళ యొక్క జీవనము సుఖమయంగా కొనసాగుతుంది అని మనకు జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. కనుక శుక్రుడి యొక్క సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కనుక శుక్రుడి యొక్క గోచారం దృష్ట్యా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉంది అనే విషయాన్ని గనక చూసినట్టయితే, 1 అక్టోబర్ నుండి 2 సెప్టెంబర్ మధ్యకాలంలో కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు. ఈ కన్యా రాశి మేషరాశి వారికి 6వ స్థానం అవుతుంది. 6వ స్థానము అగదశ షడ్వర్జ్య అని శుక్రుడికి గోచారం చెప్పబడి ఉంది. అంటే 6వ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంటే ప్రతికూల స్థానం అన్నమాట ఇది. అయితే రాశ్యాధిపతి, మేషానికి అధిపతి కుజుడు, శుక్రుడు, తర్వాత బుధుడు, ఈ 3 గ్రహాలకు ఉన్నటువంటి సంబంధాన్ని మనం చూసినట్టయితే సమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే కుజుడికి శుక్రుడికి సమము, శుక్రుడికి బుధుడికి మిత్రత్వము, శుక్రుడికి నీచ స్థానం కన్యా రాశి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడాను మనం లెక్కలోకి తీసుకున్నట్టయితే వ్యయము ఎక్కువగా ఉంటుంది ఈ సమయం లోపల. అంటే ఖర్చులు పెరుగుతాయి. అయితే విదేశీ వ్యవహారాలపై ప్రభావం బాగా ఉంటుంది. అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వాళ్లకు కొంత ఉడిదుడుకులు, అంటే వాళ్ళ యొక్క సంపాదన వ్యాపారం లోపల అన్సర్టనిటీ ఉండేటువంటి సూచనలు ఉంటాయి. అయితే శుభకార్యాలు జరుగుతాయి. శుభ ఫలాలు మట్టుకు మీకు ఆలస్యంగా అందుతాయి. ఇకపోతే శత్రువులపై మీరు చివరిగా విజయాన్ని పొందుతారు. ప్రారంభంలో ఇబ్బందులు, ఆటంకాలు ఎన్ని ఎదురైనప్పటికీ చివరి లోపల విజయం అనేటువంటిది మీకు కలుగుతుంది. ఇకపోతే
ఉద్యోగంలో పోటీతత్వం మట్టుకు పెరుగుతుంది. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగము, మీరు చేస్తున్నటువంటి పనికి పోటీతత్వం బాగా పెరుగుతుంది. అదే పనిని నలుగురు చేయడానికి ఉద్యుక్తులై ముందుకు రావడము, తద్వారా మీకు ఒక కాంపిటీషన్ అనేటువంటిది ఆ ఫీల్డ్లో ఏర్పడుతుంది. తద్వారా ప్రెషర్ అనేటువంటిది మీ లోపల బిల్డప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక అధికారులతో మాట్లాడేటప్పుడు మట్టుకు జాగ్రత్త వహించాలి. షష్టమ స్థానం, అనవసరమైనటువంటి మాటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వర్క్ మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టడము, ఏకాగ్రతతో పనులు చేయడం అవసరము. వ్యాపారులకు ఖర్చులు బాగా పెరుగుతాయి. వ్యాపారం బాగానే కొనసాగుతుంది, కానీ వ్యాపారం చేస్తున్నటువంటి సమయం లోపల అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు రావడము కనబడుతుంది. అప్పులు తీసుకోవడం కానివ్వండి, అప్పులు ఇవ్వడం కానివ్వండి, జాగ్రత్తగా చేయండి. వీలైతే ఈ నెల రోజుల పాటు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలను పోస్ట్పోన్ చేసుకోవడం చాలా మంచిది. ఇక ఆరోగ్యపరంగా కొన్ని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. దాంపత్యంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడాను ఉన్నాయి. దాన్ని సరిదిద్దుకోవడానికి అనవసరమైనటువంటి డిస్కషన్స్లోకి వెళ్లకుండా ఉండడము, సమయాన్ని కుటుంబం కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, కుటుంబ పెద్దల కొరకు మీరు వెచ్చించడము అన్ని రకాలుగా మంచిది. ఇక విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే, కష్టపడి మీరు ఏకాగ్రతతో చదివినట్టయితే మీకు విజయం చేకూరే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు మట్టుకు ఆలస్యంగా ఫలిస్తాయి. కొత్త పెట్టుబడులను మట్టుకు వాయిదా వేసుకోండి. మహిళలకు ముఖ్యంగా ఆరోగ్య విషయం లోపల మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయం లోపల. ఇకపోతే ఓవరాల్గా మనం చూసినట్టయితే మేషరాశి వారికి ఈ సమయంలో శుక్రుడి మూలకంగా 50% మంచి ఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు కనబడుతున్నాయి. కనుక మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడము, వస్తువులు కొనేటప్పుడు కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానివ్వండి, జాగ్రత్తగా ఉండడము ఈ సమయంలో అవసరము. శుక్రుడు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో తప్పకుండా మనము పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడి యొక్క అనుగ్రహం కొరకై మహాలక్ష్మి అమ్మవారిని మనము పూజించడము చాలా శ్రేష్టం. మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించినట్టయితే తప్పకుండా శుక్రుడు యొక్క సంతృప్తి మీకు అందుతుంది. మహాలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలి అని అంటే, అమ్మవారు స్వరూపం శుక్రవారం రోజున మీరు దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆ మహాలక్ష్మి అమ్మవారిని తెల్లని పూలతో అర్చించండి. తెల్లని వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించండి. పాలు దానంగా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఇవి చేసినట్టయితే శుక్ర ప్రీతి కలుగుతుంది. తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అన్నీ కూడాను శుభ ఫలితాలను ఇస్తాడు. శుక్రుడు ప్రధానంగా మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహము గనుక తప్పకుండా శుక్రుని యొక్క అనుకూలత మనకు ఉండాలి. ఎన్ని ఉన్నప్పటికీ మనిషికి చివరికి కావలసింది సంతృప్తి గనక, ఆనందం కొరకై అమ్మవారి యొక్క దీవెనలు మనకు తప్పకుండా కావాలి. కనుక ప్రతి శుక్రవారము అమ్మవారిని సేవించండి. వీలైతే అమ్మవారి యొక్క మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళిని శుక్రవారము కనీసము పారాయణం చేయండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారికి సంబంధించినటువంటి ఆ శ్లోకాన్ని, ధ్యాన శ్లోకాన్ని మీరు పఠన చేయండి. తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకై మీరు త్రిగుణాత్మిక అయినటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపిణి అయినటువంటి దుర్గాదేవిని కూడాను మీరు పూజించవచ్చును. మహాలక్ష్మి అంటే 3 రూపాలలో ఉన్నటువంటి అమ్మవారు. కాబట్టి దుర్గాదేవిని పూజించినప్పటికీ మీకు ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. దుర్గాదేవిని పూజించేటువంటి క్రమం లోపల
అమ్మవారి దేవాలయానికి వెళ్ళి తెల్ల శనగలతో మీరు ప్రసాదం అమ్మవారికి సమర్పించి దాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేయండి. తర్వాత పాలు, పెరుగు ఇలాంటివి దానంగా ఇవ్వండి. ఇచ్చినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా లక్ష్మీనారాయణుణ్ణి కూడాను పూజించండి. లక్ష్మీయుక్తుడైనటువంటి నారాయణుణ్ణి పూజించడం మూలకంగా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అర్చన చేయండి. శ్రీమన్నారాయణుడికి, లక్ష్మీనారాయణుడికి పూజ చేసినట్టయితే తప్పకుండా మీకు అనుగ్రహం లభిస్తుంది. ఇవన్నీ కూడాను మీరు చేయడం మూలకంగా ఇంటి లోపల సౌఖ్యము, ఆనందము, సంతృప్తి, మీరు బయట ప్రపంచంలో ఎన్ని ఆలస్యాలు, అడ్డంకులు, విఘ్నాలు, ఎదురు దెబ్బలు మీరు పొందినప్పటికీ ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా అవన్నీ కూడాను దూరమయ్యి ఇంటిలో ప్రశాంతము, ఫైనల్గా మీకు సంతృప్తి అనేటువంటిది అమ్మవారి మూలకంగా కలుగుతుంది గనక ఇది చెయ్యండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.